గుడ్ మార్నింగ్ సార్. అమర్నాథ్ టూరు చాలా అద్భుతంగా జరిగింది. ప్రతి ఒక్కరూ చాలా రిస్క్ తో కూడుకున్నటువంటిది. అన్ని టూర్లలోకి అమర్నాథ్ టూర్ చాలా కష్టము అని చెప్పి అందరూ అంటున్నారు. తర్వాత నిన్న మా అక్కయ్య ఫోన్ లో మాట్లాడితే కూడా మిగతా వాళ్ళు ఎవరెవరో చెప్పారట. ఇంకా ఇప్పుడు తను చూడడానికి వెళ్ళింది, ఇట్లాంటివి కష్టము అన్న మాట మాట్లాడి తనను భయపెట్టడం ఎందుకు అని చెప్పి తను నాకు చెప్పలేదట. సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు చెప్తుంది. వాళ్ళు నాకు ఫోన్ చేసి వీళ్ళు నాకు ఫోన్ చేసి చాలా కష్టం అమ్మా, పోవాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం, మేము పోలేకపోతున్నాము, చెల్లి వెళ్ళిందా, చాలా గ్రేట్ అని అన్నారట. నిజంగా భగవంతుడు చాలా అదృష్టాన్ని ఇచ్చిండు నాకు అని అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న దర్శనం అయింది, ఈ రోజు బంద్ అయింది కాబట్టి నాకు ఇంత అదృష్టాన్ని ఇచ్చినందుకు చాలా భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. టూర్ చాలా బాగుంది. పూట పూటకు మంచి భోజనాలు, మంచి రెస్ట్ తీసుకుంటున్నాము, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. మా అక్కయ్య అంది, మర్చిపోయినావు కదా ఇంకా ఇల్లు పిల్లలు సంసారము అట్లాంటివన్నీ మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేస్తున్నావు కదా అని చెప్పి అంది. చాలా బాగుంది. అందరూ మంచి కోఆపరేట్ చేశారు. మన బస్ లో ఉన్న వాళ్ళందరూ, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, నాతో అందరూ చాలా కోఆపరేట్ గా ఉన్నారు. అన్నిటినీ మర్చిపోయాను. ఏ చిన్న బాధ నాకంటూ కలగలేదు. మెనీ థ్యాంక్ యూ రాజు గారికి.